అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో ఒక డెరివేషన్ నేర్చుకుందాం. అసలు డెరివేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు దాని కాన్సెప్ట్తో కనుక నేర్చుకుంటే మనకి అట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. అసలు మనకి డెరివేషన్ అంటే కాన్సెప్ట్ లేకుండా చేస్తే మనం క్వశ్చన్స్ని బట్టి కొట్టినట్టు అవుతుంది. కాబట్టి మనం కాన్సెప్ట్తో కనుక నేర్చుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా బాగా ఉండి మనం క్వశ్చన్ని మంచిగా చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఈరోజు మనం ఒక డెరివేషన్ నేర్చుకుందాము. ఆ డెరివేషన్ వల్ల మనకి కాన్సెప్ట్ అనేది వస్తుంది. సో ఆ కాన్సెప్ట్ ద్వారా మనం ఆ క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా ఆ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఈరోజు నేర్చుకునే డెరివేషన్ ఎట్లాంటి క్వశ్చన్స్కి యూజ్ అవుతుందంటే ఇట్లాంటి క్వశ్చన్స్కి. ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా ఇస్తారంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ అ పాయింట్ P టు ద సర్కిల్ విచ్ ఈస్ అవుట్ సైడ్ ద సర్కిల్ అని ఇస్తాడనమాట. అంటే ఏంటిది, మనకి ఒక సర్కిల్ అనేది ఉంటుంది, దానికి ఒక జనరల్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమన్నాడు, ఒక పాయింట్ అనేది అవుట్ సైడ్ ద సర్కిల్, అంటే ఒక పాయింట్ అనేది అవుట్ సైడ్ ద సర్కిల్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ని మనం P అనుకుందాం. ఆ Pది దాని కోఆర్డినేట్స్ మనం x1 y1 అనుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనకి ఒక టాంజెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇట్లా టాంజెంట్ అనేది పాస్ అవుతుంది. ఈ టాంజెంట్ అనేది మనకి సర్కిల్ దగ్గర ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఆ పాయింట్ దగ్గర మనకి సర్కిల్ టాంజెంట్ రెండు టచ్ అవుతాయి అనమాట. సో మనం ఆ పాయింట్ని టీతో మార్చేసుకుందాం. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, మనకి ఈ పీకి టీకి ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనకి కనుక్కోమని అడుగుతున్నాడు అనమాట. చాలామంది ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, జస్ట్ ఫార్ములాని మనకి బట్టి కొట్టుకొని ఎగ్జామ్లో జస్ట్ ఆ ఇచ్చిన వాల్యూస్ని ఆ ఫార్ములాలో వేసి సబ్స్టిట్యూట్ చేసి చేస్తున్నారు. కానీ అసలు ఆ ప్రాబ్లం ఏంటిది, ఎందుకు సాల్వ్ చేస్తున్నాము, ఎట్లా వచ్చింది, ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది అనేది కాన్సెప్ట్ ఉండదు. కాన్సెప్ట్ ద్వారా మనం కనుక నేర్చుకుంటే అసలు ఎందుకు సాల్వ్ చేస్తున్నాము, అసలు ఆ ప్రాబ్లం ఏంటిది అనేది మనకి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం ఏ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడైనా దాని యొక్క కాన్సెప్ట్ అంటే బేసిక్ రూట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటే మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్తో సాల్వ్ చేస్తామన్నమాట. సో మనం ఈరోజు క్లాస్లో ఇట్లాంటి క్వశ్చన్లో మనం ఎట్లా సాల్వ్ చేయాలి, దీని యొక్క ఫార్ములా అనేది ఎట్లా వచ్చింది అనేది ఈ క్లాస్లో చూద్దాం అన్నమాట. అసలు ఇక్కడ మనకి టాంజెంట్ యొక్క లెంత్ కనుక్కోవాలంటే మనకి రిక్వైర్డ్ పారామీటర్స్ ఏంటిది, మనకి రేడియస్ కావాలి. ఆ రేడియస్ అనేది ఇది, దీన్ని మనం ఆర్తో డినోట్ చేసుకుందాం. ఇంకోటి ఏం కావాలి, మనకి ఈ పీకి ఓకి మధ్యలో డిస్టెన్స్ అనేది కావాలన్నమాట. సో ఇది డిస్టెన్స్. సో మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది చూస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే. ఎందుకంటే మనము 10th క్లాస్లో 9th చాప్టర్లో ఒక థీరం నేర్చుకున్నాం, థీరం నెంబర్ 9.1. ఆ థీరం నెంబర్ 9.1 ప్రకారం అసలుకి టాంజెంట్ అంటే ఏంటిది, టాంజెంట్ అనేది ఒక లైన్ సర్కిల్ మీద ఒక పాయింట్ గుండా వెళ్తుంది. సేమ్ అదే పాయింట్ నుంచి కనుక మనకి రేడియస్ అనేది వెళ్తే ఆ టాంజెంట్ ఇంకా రేడియస్ అనేది మనకి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటి మధ్యలో ఫామ్ అయిన ఈ యాంగిల్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు 90 degreesకి ఈక్వల్ ఉంటుంది. సో మనకి థీరం నెంబర్ 9.1 వచ్చేసి ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. సో మనం ఇక్కడ లెంత్ అనేది కనుక్కుంటాం అనమాట పీటీకి మధ్యలో. ఫస్ట్ ఆ లెంత్ కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ ఈ పీకి ఓకి మధ్యలో డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. ఆ డిస్టెన్స్ అనేది కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది తెలిసి ఉండాలి. అసలుకి ఈ సెంటర్ అనేది ఎట్లా కనుక్కుంటాము, మనకి ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఇచ్చాడు. సో ఆ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ మనం యూజ్ చేసుకొని ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది మనం కనుక్కుంటాం అనమాట. ఇప్పుడు ఆ సెంటర్ వచ్చిన తర్వాత మనం ఈ ఓపి ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ అనేది కనుక్కుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఇది చూడడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉంది కాబట్టి మనకి ఈ డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. సో మనం యాజ్ పర్ పైథాగరస్ థీరం వేస్తే మనకి ఇక్కడ పీటీ స్క్వేర్ కనుక్కోవాలి. సో పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి హైపోటెన్యూస్ ఓపీ స్క్వేర్ మైనస్ ఈ ఓటీ స్క్వేర్ అనమాట, ఓటీ స్క్వేర్. సో మనకి పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఓపీ వాల్యూ ఎంత వచ్చింది, మనకి డి ఉంది. సో పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపీ అంటే డి స్క్వేర్ మైనస్ ఓటీ ఎంత మనకి ఆర్, సో మైనస్ ఆర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలంటే ఇక్కడ ఫస్ట్ మనకి డి స్క్వేర్ యొక్క వాల్యూ కనుక్కోవాలి.
సో మనం ఫస్ట్ ఇక్కడ డి స్క్వేర్ యొక్క వాల్యూ కనుక్కుందాం. అసలు డి స్క్వేర్ వాల్యూ ఏంటిది మనకి ఈ ఓకి పీకి మధ్యలో డిస్టెన్స్, అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనమాట. సో మనకి ఇక్కడ డి అనేది ఏంటిది డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ -g, -f అనమాట. సో మనకి ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఇచ్చేసి ఏంటిది మనకి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ మనం ఈ సెంటర్ అంటే -g, -fని మనం x2 y2 ఇంకా ఈ x1 y1 మనం x1 y1 అనుకుందాం. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అప్పుడు మనకి డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x2 వాల్యూ ఎంత మనకి g అనమాట. సో -g మైనస్ ఇక్కడ x1 వాల్యూ ఎంత మనకి x1 -x1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి y2 వాల్యూ ఎంత -f ఇంకా y1 వాల్యూ ఎంత మనకి y1 -y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది చూస్తే మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములాని యూజ్ చేసి మనం దీన్ని ఎక్స్పాండ్ చేసి చూద్దాం. అప్పుడు మనకి డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు g స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ 2gx1 వస్తుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసి చూద్దాం. అప్పుడు మనకి ప్లస్ f స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2f(y1) వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ఆర్డర్లో రాసుకుందాం. అప్పుడు మనకి డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్. ఇక్కడ మనకి ఈ జీ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ చూడంగానే మనకి రేడియస్ ఒక ఫార్ములా గుర్తొస్తుంది. రేడియస్ ఒక ఫార్ములా వచ్చేసి ఏంటిది మనకి జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ మనకి జీ స్క్వేర్ ఇక్కడ జీ స్క్వేర్ రెండు సేమే కాబట్టి మనం ఈ జీ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్కి బదులు ఈ వాల్యూస్ అనేది రాసుకోగలం. కాబట్టి మనం ఈ సి నాటి తీసుకెళ్తే అప్పుడు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ సి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఈ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ దగ్గర వేసి చూద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ ఈ జీ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ వాల్యూస్ దగ్గర మనం ఈ ఆర్ స్క్వేర్ సి వాల్యూస్ వేద్దాం. అప్పుడు మనకి ఆర్ స్క్వేర్ ప్లస్ సి వస్తుందన్నమాట. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఉంది. ఇక్కడ డి స్క్వేర్ ఉంది, ఇక్కడ డి స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ఆర్ స్క్వేర్ ఉంది. కాబట్టి ఈ ఆర్ అనే దాన్ని మనం ఈజ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్ తెచ్చుకుంటే అది నెగిటివ్ అవుతుంది. సో మనకి డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ అనమాట. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే మనకి డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, ఇక్కడ ఏమనుకున్నాం డి స్క్వేర్ ఆర్ స్క్వేర్ అంటే మనకి పీటీ స్క్వేర్ అనమాట. సో దీని ప్లేస్లో మనం పీటీ స్క్వేర్ వేస్తాము అనమాట. అప్పుడు మనకి పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ మళ్ళీ ఈ వచ్చిన మనకి సాల్వ్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ రెండు చూడడానికి సిమిలర్గానే ఉన్నాయి చూడండి. కానీ ఇది వచ్చేసి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్, ఇది మాత్రం మనకి ఈ పి ఒక టర్మ్ ఉంది కదా ఈ x1 y1 ఆ టర్మ్స్లో ఉందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అసలుకి మనం ఇక్కడ ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఈ రేడియస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఈ సెంటర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఈ డిస్టెన్స్ కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఈ పి అనే వాల్యూని అక్కడ వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను ఏంటిదంటే మనం ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనం దానిలో ఒక సెంటర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, దాని యొక్క రేడియస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, దీని మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. బ్లైండ్లీ మనం ఈ పి యొక్క కోఆర్డినేట్స్ని మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వాళ్ళు ఇచ్చిన జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో వేస్తే మనకి డైరెక్ట్ ఈ రెండింటికి మధ్యలో లెంత్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎట్లా చేయాలో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ యొక్క పాయింట్ మనకి 2,3 ఇచ్చాడు, ఇంకా వీళ్ళు ఒక జనరల్ ఈక్వేషన్ అనేది ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ఇక్కడ ఆ పి వాల్యూస్ని జస్ట్ ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్లో వేస్తే మనకి ఈ లెంత్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఆ వాల్యూస్ని మనం ఇక్కడ వేసి చూద్దాం. అప్పుడు మనకి పీటీ స్క్వేర్ ఏమొస్తుంది, ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ మనం x1 y1 టర్మ్స్తో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇంకేమన్నాడు, మనకి పాయింట్ పి అనే వాల్యూ మనకి 2,3 ఇచ్చాడు.
P2,3 వచ్చింది. ఇప్పుడు ఈ 2,3ని మనం x1 y1 అనుకుందాం. ఇప్పుడు ఆ x1 y1 టర్మ్స్ని మనం ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అప్పుడు మనకి PT² ఇక్కడ మనకి x1² ఎంత మనకి 2 అంటే 2² ప్లస్ ఇక్కడ y1 ఎంత మనకి 3 అంటే 3² మైనస్ 4 ఇక్కడ x1 వాల్యూ ఎంత మనకి 2 అప్పుడు ఇంటూ 2 ప్లస్ సో ఇక్కడ మనకి 6 ఇంటూ ఇక్కడ y1 వాల్యూ ఎంత మనకి 3 ఉంది కాబట్టి ఇంటూ 3 ప్లస్ 12 అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తాం. మనకి PT² 2² ఎంత మనకి 4 3² ఎంత మనకి 9 ఇంకా 4 ఇంటూ 2 మనకి 8 అవుతుంది 8 6 ఇంటూ 3 మనకి 18 అవుతుంది 18 ఇంకా 12 యాస్టీస్. ఇప్పుడు దీన్ని కనుక మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తాం. సో మనకి ఇక్కడ PT² 35 వచ్చింది. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది అటు వెళ్తే రూట్ అవుతుంది. సో మనకి PT వాల్యూ వచ్చేసి √35 వచ్చింది. సో మనకి ఈ రెండింటికి మధ్యలో లెంత్ వచ్చేసి మనకి √35 వచ్చింది. సేమ్ ఇట్లాగే మీకు వేరే క్వశ్చన్లో వాల్యూస్ మార్చి ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ బ్లైండ్లీ వాళ్ళు ఇచ్చిన ఆ వాల్యూస్ని అక్కడ ఆ క్వశ్చన్లో ఇచ్చిన జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆ లెంత్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఇట్లాంటి ఈక్వేషన్స్ ఎక్కడ అవసరం పడతాయి అంటే మనకి మనం 10th క్లాస్లో ఒకటి నేర్చుకున్నాం. ఏంటిది అది? మనకు ఒక అవుట్ సైడ్ పాయింట్ నుంచి సర్కిల్ మీదకి 2 tangents అనేది మాత్రమే గీయగలుగుతాము. సో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ పెయిర్ ఆఫ్ 2 tangents అని అడుగుతాడు అనమాట. సో మనకి అట్లాంటి క్వశ్చన్స్కి మాత్రం ఇట్లాంటి ఈక్వేషన్ అనేది యూజ్ అవుతుంది. అసలుకి నేను ఈ డెరివేషన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మనము ఏ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడైనా దాని కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే మనకి ఎట్లాంటి ప్రాబ్లం అయినా మనము ఈజీగా కాన్ఫిడెంట్ ద్వారా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు నా కాలజ్ఞాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నాకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై కాలజ్ఞాన్ ఛానల్. థ్యాంక్ యూ.